నమస్తే, నేను మీ సతీష్. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు రోజు రోజుకి సంచలనంగా మారుతా ఉంది. తవ్వే కొద్దీ కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది ఒక సంచలనంగా చూస్తూ ఉంటే, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయినటువంటి అనిల్ రెడ్డి పాత్ర కూడా ఇందులో ఉంది. అదే కాకుండా వైఎస్ భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అయి ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నటువంటి క్రమంలో మరి ఈ కేసు అత్యంత సంచలనంగా మారుతున్నట్లుగానే కనిపిస్తోంది. మరి ఈ జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది కీలకమైనటువంటి మలుపులు మనం చూస్తూ ఉన్నాం. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి అరెస్టులు అనేది ఒక సంచలనంగా చూస్తే, ఈ రోజున మరి ఈ కేసులో భారతిరెడ్డి గారి పాత్ర కూడా, అంటే ఆవిడ భాగస్వామ్యం కూడా ఉంది అనేలాగా మరి ఈడీ దర్యాప్తు తోటి వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు మరి ఈ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎలా చూడాలి? ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత స్పీడ్ పెరిగిందండి. వాళ్ళకి భయం గుబులు మొదలైంది. యాక్చువల్గా ఈడీ ఎంటర్ అవునంతకాలం లోపల ఉంది, కానీ సిట్టు దర్యాప్తు అరెస్టులు జరిగినాయి అనుకోండి. ఇప్పటికీ అరెస్ట్ జరిగింది. కక్ష సాధింపని జగన్ అనడానికి అవకాశం పెట్టుకున్నాడు. నన్ను కక్ష సాధించాడు, చంద్రబాబును అరెస్ట్ చేయను కాబట్టి నన్ను అరెస్ట్ చేయారని చెప్పుకోవడానికి రెడీ అయ్యాడు. అయితే ఈడీ ఎంటర్ అయిపోయింది కదా. ఈడీ ఎంటర్ అయిందంటే అక్కడ ఏదో సీన్ లేకుండా ఎంటర్ అవ్వదు. పైగా 3,000 కోట్లు అనేప్పుడు 4,000 కోట్లు 5,000 కోట్లు అని చెప్తున్నారు ఇప్పుడు. కానీ యాక్చువల్గా అంతకన్నా మించి ఉంటుంది. ఈ ముడుపులు, మనీ లాండరింగ్ 30-40 వేల కోట్ల పైన ఉంటుందండి. దుప్పేసిన డబ్బు అంతా 3,000 కోట్లేనా ఏంటండి? 3,000 కోట్లకి అంత పని ఎందుకు చేస్తాడు అతను? 30-40 వేల కోట్లు బయటకు పోయింది. ఇంకో 30-40 వేల కోట్లు రాష్ట్రంలో ఎక్కడ వివిధ ప్రాంతాల్లో డంపుల్లో ఉంటుంది. అవన్నీ ఎప్పుడు బయటపడిపోతాయని గుండె గుబ్బలు ఆడిపోతుంది వాళ్ళందరికీ. ఒక్కొక్కరు దొరికేస్తున్నారు. దొరికేసిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలకు పంచిపెట్టింది వచ్చింది, రాష్ట్రంలో మిగతా వాళ్ళందరికీ పంచిపెట్టింది వచ్చేస్తుంది. అనిల్, సునీల్ ఇద్దరు దొరికారు. వాళ్ళ కంపెనీలు చేస్తున్నారు. ఎక్కడో చోట ఏదో మూల పెన్సిల్తో గోడ మీద రాసుకుని ఉంటాడు. వీళ్ళు ఎంత ఆధారాలు చెరిపేద్దామన్నా ఏంటండి? ఇప్పుడు వీళ్ళు నేరం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. వీళ్ళు అంటే పర్ఫెక్ట్ క్రైమ్. వీళ్ళు ఈసారి చేసింది ఎగ్జిట్, ఎంట్రీ రెండు ప్లాన్లతో దిగాడు. అయినా సరే నేర శాస్త్రంలో ఉన్న ఒక శాపం ఏంటంటే ఏదో చోట ఏదో క్లూ వదులుతారు వీళ్ళు. ఇప్పుడు సమయానికి పెన్న లేక ఆ గోడ మీద ఫోన్ నెంబరో లేకపోతే అకౌంట్ నెంబరో రాసుకుని ఉండొచ్చు. ఏంటండి ఇది ఏంటి అని చెప్పి తీసారనుకోండి, బొమ్మ వస్తుంది పెట్టి అలాగనమాట. అలాగే జరుగుద్దని కదా ఇక్కడ. అలాగే ఏదో ఒకటి క్లూ వదులుతారు. వీళ్ళనే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఎవడో కాపాడలేడండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరో ఒకరు కాపాడుతున్నారు వీళ్ళని. ఒకప్పుడు అయితే అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ మసిగుడ్ని వాళ్ళు ముట్టుకుని జైల్లో పెట్టుకోరు. స్మెల్ వచ్చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళని ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు పక్కనే? ఇప్పుడు మనందరం అనుకున్నట్టుగా పై వాళ్ళు ఎవరు కాపాడదు, ఎవడ కాపాడండి. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో గంపేసి కప్పెడితే మళ్ళీ బయట రాకూడదు. ఆషామాషిగా దర్యాప్తు చేసి అవకతవకగా కేసులు నమోదు చేస్తే, మామూలు వల వేస్తే ఆ వల కొరుక్కుని బయటకు వచ్చేస్తాడు. నైలాన్ వల వేయాలి ఇతనికి. మామూలు ఎర్రలో మామూలు వల్ల వేయకూడదు, నైలాన్ వల్ల వేయాలి. కొరకలేడు. చాలా గట్టిగా పగడ్బందీగా బిగించాలి. ఎందుకంటే సిబిఐ, ఈడీ కేసులో చూడండి 13 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి ఖాళీగా తిరుగుతున్నాడు. అందులో కూడా ఏదో లొసుగులు ఉండుంటాయి. వాళ్ళు బాగానే బిగించారు, కానీ ఏదో లొసుగులు ఉండుంటాయి. దానికి ఛాన్స్ ఇవ్వకుండా వీళ్ళకి అది అనుభవం. కాబట్టి ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటా, ఫ్రేమ్ చేసుకుంటూ వస్తున్నారు. డెఫినెట్గా ఆవిడ పాత్ర ఉంటుంది. 19 మే నెలలో అధికారంలోకి వచ్చాడు. పాలసీలు ఆపి డెసిషన్ సెప్టెంబర్లో తీసుకున్నారు. ఈవిడ 20లో తప్పుకుంది అందులో డైరెక్టర్గా. కాబట్టి ఒక 6 నెలల ఎన్నాళ్ళు ఆవిడ ఉంది. కొంచెం ఉంటే చాలు. అంచేత దీనికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరండి. విజయసాయిరెడ్డి చాలా తెలివిగా అతను ఇందులోంచి పక్క తప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అతను తప్పించడం ఒక్కొక్కసారి శాపం వరం అవుద్ది అంటారు చూసారా. జగన్మోహన్ రెడ్డి అతను దూరం పెట్టడం ఇవాళ అతనికి మేలు జరిగింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని అతను దూరం పెట్టాడు. వీళ్ళందరినీ చేర్చుకున్నాడు గ్యాంగ్ని. భారతిరెడ్డి గారికి సంబంధించిన వాళ్ళందరూ చేరారు. అది వాళ్ళ అతను బాధపడి ఉండొచ్చు, నన్ను దూరం పెట్టేసాడు, నాకు జగన్మోహన్ రెడ్డి మా హృదయంలో నా స్థానం లేకుండా పోయింది అని చాలా బాధపడిపోయాడు. కానీ వారు బాబు భలే పని చేయడరు బాబు అని చెప్పేది అనుకుంటాడు ఇవాళ. లేకపోతే వీళ్ళందరితో పాటు అతను కూర్చోవాడు లోపల. ఇలా తప్పలేదు, మళ్ళీ ఇవాళ తప్పలేదు, రోజు టచ్ చేసుకుంటాం కుదరట్లేదు అని బాధపడిపోతాడు. జైల్లో ఉంటే ఏం కుదురుతుంది? సౌకర్యాలు ఏముండవు కదా. అంటే వీళ్ళు అడుగుతున్నారు, ఇస్తున్నారు అనుకోండి, అందరికీ ఎవరు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఒక గుబులు రేగింది. ఈడీ రావటం, వాళ్ళు ఒక 8 చోట్ల చేయటం, వీళ్ళు సిట్టోళ్ళేమో అనిల్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కర్ణాటక, తమిళనాడు
ఇవన్నీ చేయటం. ఈడీ వల్ల ఇటు ఇతర దేశాలు జాంబియాలో కూడా పెట్టారంటే పెట్టుబడులు వీళ్ళు. కొన్ని చోట్ల ఆఫ్రికన్ కంట్రీస్లో భూములు కొన్నారు, బంగారం కొన్నారు, ప్లాటినం కొన్నారంట, కేజీలు. ఇలాంటివన్నీ ఈడీ ఈ మనీ లాండరింగు ఇవన్నీ చూసిన తర్వాత సినిమాల మీద పెట్టుబడి, ఆ సినిమాల పెట్టుబడికి సంబంధించి ఎవరెవరికి ఎంత చేరింది, భూములు ఎవరి దగ్గర కొన్నారో, బినామీలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఇలాంటివన్నీ తవ్వి కొలిది వస్తూ ఉంటాయండి. అంటే సార్ ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్లు తవ్వే కొద్దీ వస్తున్నాయి అన్నట్లు ఈ కేసులో తీగలాగితే అక్రమాస్తుల కేసు దగ్గర డొంక కదిలింది, అక్కడ కదిలింది. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అప్పటి నుంచి కూడా వాళ్ళు అలా అప్పటి నుంచి ఉన్నారా? మనకు తెలియలేదు కానీ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారా? అసలు వాళ్ళే ఈ లెక్కర్ కేసు అప్పుడు దొబ్బేసిన డబ్బులన్నీ పట్టుకెళ్ళి కొన్ని చోట్ల పెట్టారు. ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ మధ్య వ్యాపారం అక్కడ చేశారు వాళ్ళు. ఇతర అధికారులు రాకుండా ఇది భలే ఉంది బావా అంటే చెప్పి అన్నయ్య అని చెప్పి ఇది చేయించారు. వ్యాపారపరంగా వర్కౌట్ ప్రజల లాభం కదండి, బోళ్ళ డబ్బు కదా. అయితే వాళ్ళు ఒకటే లెక్కండి, ఎన్నాళ్ళు పెడతారు జైల్లో మనల్ని? 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెడతారు. తర్వాత బై డిఫాల్టో ఆరోగ్యమో ఏదో కారణం చేత బెయిల్ తెచ్చుకోవచ్చు, తిరగవచ్చు బయట. మన దగ్గర డబ్బు ఉంది, డబ్బు పాడేసి లోపల సౌఖ్యాలు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఎలాగే అధికారం లేదు కదా, లోపల ఉంటే ఉంటాం, ఏమవుద్ది? ఇది వాళ్ళ లెక్క. దాన్ని బ్రేక్ చేయాలంటే ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాలి. నేను మొదటి నుంచి చెప్తున్నదే వాళ్ళు కంప్లీట్ స్వాధీనం చేసుకోవాలి. 2004కు ముందు ఏముంది అది ఉంచి మెథడ్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పాలి. అది అలా చేస్తే దర్యాప్తుకి విచారణకి శిక్ష పడిందంటే ప్రజలకే నిజమేరా బాబు, నిజంగా శిక్ష పడింది వాళ్ళకే, ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు, తప్పుడు పనులు చేస్తే ఎప్పటికైనా లాగేసుకుంటారో అన్న భయం పెట్టాలి. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా, అసలు ఇప్పటి వరకు కేసిరెడ్డి రాజు ఈ డెన్లు ఇవి చూసాము, ఇక్కడ డంపింగు, వీటిని ఎన్నికల్లో పంచారు. కానీ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి పాత్రకు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి డబ్బులు చెన్నై నుంచి లండన్ నుంచి షార్జా, ఈ ఇప్పుడు అవన్నీ ఏంటంటే అక్కడ కొన్ని వ్యాపారాలు పెట్టారు వీళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ దాన్ని వైట్ చేస్తారండి. ఇప్పుడు సినిమాలో పెట్టారనుకో, సినిమాల్లో పెట్టింది 10 కోట్లు పెట్టి దాన్ని ఎంతో చూపించరు, కానీ అక్కడి నుంచి రెవెన్యూ వస్తుంది కదా. ఒకవేళ లాస్ వచ్చినా కానీ ఎంత కొంత రెవెన్యూ వస్తుంది, దాన్ని వెయిట్ చేసుకుంటారు. వీళ్ళ తెలివితే బంగారం కొన్నారు, ఇప్పుడు వాళ్ళు తగులుకుంటుంది బేరం. బంగారం అమ్మిన వాళ్ళు ఉంటారు కదా, ప్లాటినమ్, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ తగిలేసుకుంటుంది బేరం. నాకేమనిపించిందంటే వాళ్ళకి ఏం లోటు అండి, ఎందుకు వచ్చింది ఇది? ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి, బెయిల్ మీద తిరుగుతున్నాడు. వాటికి కోర్టుకి హాజరవ్వట్లేదు, జనం మర్చిపోయి అలవాటు పడిపోయారు, ఇంకెళ్ళలే ఎవడ పట్టించుకునే వాళ్ళు లేడని. దాన్ని అలాగే ఉంచుకుని ఈ పరిపాలన అందంగా చేసుకుంటే ఆ డబ్బు అందంగా అనుభవిస్తే హాయిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు అతనితో పాటు వాళ్ళందరినీ జైల్లో పోతుంది. బాలాజీ గోవింద రోజు తిట్టుకుని ఉంటాడు, ఈ అమ్మాయి ఈడి తోటి పడి తిరిగి హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ గోలెటరా బాబు కానీ. తాత్కాలికంగా పెత్తనం వచ్చి విలాసాలు ఉన్నా, లగ్జరీ లైఫ్ ఉన్నా, జైలు జీవితం కూడా దుర్భరమే కదా. ఇలా ఆలోచించుకోవాలి వాళ్ళంతా. ఏమైనా ఒకటి మాత్రం నిజమండి, జగన్మోహన్ రెడ్డి గారు గ్యాంగ్ మొత్తం దొరికేశారు. ఇంకా వాళ్ళకి సహాయ సహకారాలు అందుతున్నాయి అనుకుంటున్నారు అందరూ. ఉన్నాయి అవి ఏమి అందమండి, అపోహ పడుతున్నారు చాలామంది. ఆ అపోహతోటి బాబు గారు వాళ్ళు తిట్టుకుంటున్నారు, అది జరగదండి. ఎందుకంటే ఇలా జరుగుతుందో నీకు నాకు తెలిసిపోయింది, బాబు గారు తెలీదా వాళ్ళ సహకారం అందుతుందని? ఏంటండి ఎందుకు ఒప్పుకుంటారో? రేపు వాళ్ళు ఉనికి భంగం కదా. జగన్మోహన్ రెడ్డి వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి సహాయం చేసినోడు ఎవడేమండవు, వదిలేసిన వాళ్ళని తిడతారు జనం. వాళ్ళకి చాలా నష్టం జరుగుద్ది, నష్టం చేసుకుంటారు రాజకీయాల్లోని. కామన్ సెన్స్ ఉండాలి కదా, సివిక్ సెన్స్ ఉండాలి కదా. మనం మాట్లాడతాం కన్నా ఏదైనా ఆరోపణ చేయడం కన్నా కొన్ని తప్పులు జరుగుతున్నాయి డెఫినెట్గా. కొన్ని చోట్ల కొన్నిసార్లు తగ్గుతున్నారు, కొన్నిసార్లు స్లో అవుతున్నారు, కొన్ని పట్టించుకోనట్టు ఉన్నారు. కానీ ఎందుకు పట్టించుకోరు, ఎందుకు వదిలేస్తారు? వాళ్ళే విమర్శించి వాళ్ళే ఆరోపణ చేసి దాన్ని ఎందుకు వదిలేస్తారండి? ఆ సమయం సందర్భం ఉంటే డెఫినెట్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.